హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఒక స్నాక్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. ఇవి తెలంగాణలో చాలా ఫేమస్. మా వరంగల్ సైడ్ అయితే ఇవి చాలా బాగా చేసుకుంటారు. ఇది బొబ్బర్లతో తాలింపండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఈ మధ్యలో ఇలా బొబ్బర్లను కూడా ఇలా చేసి కూడా ఈవెంట్స్లలో కూడా పెడుతున్నారు. ఎందుకంటే అవి అంత టేస్ట్ అండ్ హెల్దీ కూడాను. బొబ్బర్లు తింటే మన ఒంటికి కూడా చలువ, ప్లస్ దీంట్లోకి మంచి నిమ్మరసము, ఆనియన్స్ అన్నీ వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు బొబ్బర్లు అనేవి తీసుకున్నాను. వాటిని ఒక కుక్కర్ గిన్నెలో వేసేసుకొని ఒకటికి 2-3 సార్లు మంచిగా కడిగేసి, ఒక గ్లాసు పప్పులకి 2 గ్లాసుల నీళ్ళు అనేది వేసి, టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. దీంట్లోకి జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళన్నీ మొత్తం వంపేసుకున్న తర్వాత తడి అనేది ఏమి ఉండకూడదండి. ఎక్కువగా తడి ఉంటే మనకి ఇలా పోపు వేసుకున్నప్పుడు వాటర్ అనేవి వస్తాయి. సో ఆ విధంగా నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక పెద్ద స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి మీకు కారానికి తగినట్టు వేసుకోండి. నేను ఇక్కడ ఒక 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇవి పోపు అనేది బాగా వేగాలండి. బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కాస్త పసుపు, మరి కొంచెం జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, కొంచెం నేను మిరియాల పొడి వేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. అలా అన్నీ వేసేసుకున్న తర్వాత పోపులో అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. పోపుని బాగా వేగనిచ్చుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉంచితే పోపు అనేది బాగా వేగిపోతుంది. ఈ విధంగా పోపంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు అనేవి వేసేసుకోవాలి. బొబ్బర్లు వేసేసి పోపంతా బాగా కలిసేలాగా అడుగు నుంచి కలిపేసుకోవాలి. ఇది ఒక ఉడికించుకోవడం తప్పితే మిగిలిన ప్రాసెస్ అంతా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బొబ్బర్లన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని నిమ్మరసం వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి ఇలా నిమ్మరసం వేసుకున్నాక అంతా పూర్తిగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వర్షాకాలం ఈవినింగ్ అయితే వీటిని పల్లెటూర్లలో చాలామంది ఇలా ప్రిపేర్ చేసుకుంటారండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వీటిని తెలంగాణలో గుడాలు అంటారు, బొబ్బర్ గుడాలు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు చెప్పానంటే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.